ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయంలో ఏజెంట్ వ్యవస్థను కట్టుదిట్టం చేసేందుకు ప్రణాళిక రెడీ చేశామని ఇన్ఛార్జ్ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ పురుషోత్తం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల బస్సులపై ప్రత్యేక శ్రద్ధ వహించి ఫిట్నెస్ లేని బస్సులను గుర్తించి తగు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఆర్డీఓ కార్యాలయానికి వచ్చేవారు ఏజెంట్ను సంప్రదించకుండా నేరుగా వచ్చి కార్యాలయంలోనే తమ పనులను చేయించుకోవాలని సూచించారు. దీనిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలంటున్న డీటీసీ పురుషోత్తంతో మా ప్రతినిధి రాజేంద్ర ప్రసాద్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నప్పటికీ ఈ యొక్క కార్యాలయం వ్యవస్థ డిఫరెంట్. అసలు ఆర్టీఓ కార్యాలయం అంటే ప్రజలకు అసలు కనీస అంటే అందులోకి వెళ్ళి మనం తీసుకోవాల్సిన అంటే ఎలాంటి ఫామ్ల పైన సిగ్నేచర్స్ పెట్టాలి, ఎలాంటి ఫామ్ల పైన మనం ఆన్లైన్లో చేసుకోవాలనే కొన్ని సందేహాలతో ఈ యొక్క ఏజెంట్ వ్యవస్థకు ప్రబలిపోతున్నారు. వారి యొక్క అవగాహన కొరకు ఈ యొక్క ఆర్టీఓ కార్యాలయం నుండి ఎలాంటి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్న విషయాలను ఈరోజు ఇన్ఛార్జి డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మన ఒక పురుషోత్తం సార్ మనతో ఉన్నారు. సార్తో కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ ఒక సిటీ మొత్తంలో ఇన్నర్ రింగ్ రోడ్డు పర్పస్లో మీరు ఒక పెద్ద పెద్ద వాహనాలకు ఎలాంటి తనిఖీలు నిర్వహించబోతున్నారు? ఇప్పుడు సాధారణంగా మనకు ట్రాఫిక్ వ్యవస్థ అనేది చాలా పెరిగిపోతూ ఉన్నది. మరి వెహికల్ల సంఖ్య పెరిగిపోతున్నది. మనకు దానికి అనుకూలంగా అవుటర్ రింగ్ రోడ్ కూడా నిర్మించారు. మరి దాని ప్రకారంగా హెవీ వాహనాలు ఏవైతే ఉన్నాయో మనం చూస్తూ ఉంటున్నాము. చాలా వెహికల్స్ అనేది ప్రమాదానికి గురవుతున్నాయి. ఎందుకంటే మరి హెవీ వెహికల్స్ అనేది కూడా సరైన స్థలంలోనే పార్కింగ్ చేయాలి. ఎక్కడైతే దానికి వే ఉన్నదో లారీ ఎక్కడైతే నిలవలసిన స్థలాలు ఉన్నాయో అక్కడ నిలిపించాలి. విచ్చలవిడిగా ఎక్కడైతే పడితే అక్కడ అక్కడ నిలుపుదల చేయడం వల్ల కూడా ప్రమాదాలు గురవుతాయి. డ్యూరింగ్ నైట్ టైమ్స్ కూడా దానికి సరైన స్టిక్కర్లు కానీ లైటింగ్ కానీ ఉండాలి. ఎందుకంటే వెనకాల నుంచి వచ్చే వాహనదారులకు ఇక్కడ వాహనం ఆగి ఉన్నది, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేది కూడా చాలా తప్పనిసరి. మనం చూస్తున్నాం వెహికల్ సంఖ్య పెరిగిపోతున్నాయి నిత్యం. మరి అదేవిధంగా నైట్లో కూడా మనము సంఖ్య బాగా పెరిగిపోతున్నాయి. అదేవిధంగా మరి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మనం రోడ్డు భద్రత మీద చాలా అవగాహన అవసరము. మరి డ్రైవర్లకు కానీ ఇతర వాహనదారులకు కూడా ప్రతి ఒక్కరు ఏదైతే వాళ్ళు వాహనం నడుపుతారో రోడ్లపైన వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త చాలా అవసరం ఉన్నది. ఎందుకంటే గతం కంటే ఇప్పుడు మనకు వెహికల్ సంఖ్య పెరిగిపోతున్నది దినదినం. దానిలో దృష్టి పెట్టుకొని ప్రతి ఒక్క వాహనదారుడు గమనించవలసింది ఏంటంటే మితిమీరి డ్రైవింగ్ చేయడానికి వీల్లేదు, మితిమీరి స్పీడ్ పెంచడానికి వీల్లేదు. ఏదైతే సూచిక బోర్డులో ప్రమాద సూచిక బోర్డులు ఉంటాయి దాన్ని ఫాలో అవుతే కొంత మన ప్రమాదాలు కూడా నివారించుకోవడానికి కొంచెం మనకు సాయం పడుతుంది. మరి అదేవిధంగా మనం తరచూ చూస్తున్నాం మరి ఈ 20 నుంచి 25 సంవత్సరంలో పిల్లలు కూడా హెల్మెట్ లేకుండా మరి వాళ్ళు ముగ్గురు డ్రైవింగ్ చేయడం అనేది కూడా సరైనది కాదు. మరి దీనికి ప్రాణ నష్టం తప్ప ఇంకా వేరే మార్గం అనేది ఉండదు. మరి మితిమీరి నడపడం దానివల్ల కూడా హై స్పీడ్ వాహనాలు కూడా వచ్చినాయి. మరి దాని విధంగా చూసుకొని మనం ప్రమాదాలు జరగకుండా మనము జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది, యువతకు ప్రత్యేకంగా చెప్పడం. సార్ మరొకటి సార్, మీరు ఇప్పుడు కరీంనగర్ జిల్లా, హన్మకొండ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు కదా. ఈ రెండు జిల్లాలలో అంటే వేసవికాల అనంతరం పాఠశాలలు ప్రారంభమయ్యాయి కదా. ఈ యొక్క ఫిట్నెస్ బస్సులు అంటే ప్రైవేటు పాఠశాలల బస్సుల ఫిట్నెస్ పైన ఎలా మీరు చర్యలు తీసుకున్నారు, ఏ విధంగా? ఇప్పుడు మాకు GO 35 కూడా మనకు ఇష్యూ చేశారు. దాని ప్రకారం కూడా మేము ప్రతి స్కూలు యాజమాన్యం ఏదైతే బస్సులో ఇన్ఛార్జ్ ఉంటాడో ఆయన పిలిచి మీటింగ్లు పెట్టడం జరిగింది. మా ఇన్స్పెక్టర్ కూడా మీటింగ్ పెట్టి వాళ్ళకు ఆహ్వానం కూడా కల్పించారు. మరి పిల్లలతో కూడిన బస్సులు నడుపుతారు కాబట్టి మరి డ్రైవర్ కూడా ఆయన ఏజ్ పరిమితి కూడా ఆయన లైసెన్స్ కూడా అవన్నీ GO 35లో కవర్ అయి ఉన్నది. అదేవిధంగా మా యొక్క రవాణా శాఖ నుంచి కూడా క్వశ్చనేర్ కూడా ఇచ్చారు. ఆ క్వశ్చనేర్ మా ఇన్స్పెక్టర్లు మరియు అక్కడ బస్సుల యాజమాన్యం వాళ్ళు కూడా దాన్ని ఫిలప్ చేసి అది తీసుకొస్తే తద్వారా ఈ యొక్క వాహనాన్ని దాన్ని తనిఖీ చేసి ఏమైనా లోపాలు ఉంటే దాన్ని టిక్ పెట్టడము, ఇంటూ మార్క్ పెట్టడము, టిక్ పెట్టడం అనేది రైట్ రాంగ్ అనేది కూడా 2 ఆప్షన్లు కూడా పెట్టాము. అవి కూడా వాళ్ళకు అవగాహన కల్పించాము. మరి దాదాపుగా 90% ఫిట్నెస్ అయిపోయి ఉన్నాయి. మరి అక్కడ కరీంనగర్ జిల్లాలో కానీ, ఇక్కడ వరంగల్ జిల్లాలో కానీ, హన్మకొండ జిల్లాలో కానీ, ఇక్కడ అరెస్ట్ ఫైల్ వరంగల్ జిల్లాలో కూడా దాదాపుగా మా వాళ్ళు చాలా తనిఖీలు నిలబట్టి స్వయంగా వాహనం నడిపి ఆ యొక్క కండిషన్ తెలుసుకొని ఏదైనా లోపం ఉంటే వాళ్ళకు రాసి ఇవ్వడం జరుగుతుంది. మరి అదే దాన్ని
మరమ్మతులు చేసుకొని రావాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు దాదాపుగా ఇప్పుడు మే నుంచి ఇప్పుడు జూన్ జూలై ఇప్పుడు దాదాపు 2 months అయిపోయింది కనుక మరి ఇంకా కొన్ని వాహనాలు కూడా ఇవి మరి ఎందువల్ల అనేది కూడా దాని మీద మేము దృష్టి సాధిస్తాం. మరి దాని యొక్క లిస్టు తీసి ఆ యాజమాన్యాన్ని కూడా పంపుతాం. మరి ఏంది రీజన్ ఏంది, మరి వెహికల్ ఏదన్నా చెడిపోయి ఉందా, లేక ఏమన్నా ఇతరుల దానికి ఏమైనా సమస్యలు ఏమైనా ఉన్నాయా, లేక పైబడిన 15 years ఏమైనా ఉన్నాయా, ఏదన్నా రిపేర్లో ఉన్నదా అనేది దాని గురించి కూడా వివరాలు తెలుసుకొని మేము గవర్నమెంట్ కూడా నివేదిక సమర్పిస్తాం. సార్ మరొకటి సార్, అసలు ఆర్టీఓ కార్యాలయం అంటేనే అసలు కార్యాలయానికి వచ్చే వాహనదారులు తమ సర్టిఫికేట్ల కోసం వచ్చేవారు మొదటగా భయపడేది ఆర్టీఓ ఏజెంట్. అసలు ఏజెంట్ అంటేనే భయపడుతున్నారు. ఏజెంట్కు ఈ యొక్క అధికారుల మధ్యన సన్నిహితంలో అసలు వారికి మీరు ఏం చెప్పబోతున్నారు? అసలు అంటే ఏజెంట్లను అరికట్టే విషయంలో మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఏజెంట్ అనేది వ్యవస్థ ఒకప్పుడు ఉండేది, అది కొన్ని సంవత్సరాల క్రితం అది అబాలిష్ చేశారు. ఇప్పుడు పబ్లిక్లో ఏజెంట్ అనేది ఇంకా వాళ్ళకు అవగాహన ఉన్నది, అది వాళ్ళకు ఆ మైండ్లో నుంచి తీసేయాలి. ఇప్పుడు ఈ రోజుల్లో మనం చూస్తున్నాం ప్రతి ఒక్కటి కూడా ఆన్లైన్లో అవుతుంది. ఎనీ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు నా పేరు కూడా తెలుసుకోవాలంటే నా పేరు పెద్దింటి పురుషోత్తం అని కొట్టి DTC కొడితే నా ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేస్తుంది, నా సెల్ నెంబర్తో సహా వచ్చేస్తుంది. అదేవిధంగా ప్రతి డిపార్ట్మెంట్లో కూడా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఉన్నది. ఇట్టి ఇన్ఫర్మేషన్ ఉన్న ఇటువంటి ఆన్లైన్లో సర్వీసెస్ వచ్చినప్పుడు పబ్లిక్ అందరు చదువుకొని ఉన్నవాళ్ళు వాళ్ళు నేరుగా ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకొని నేరుగా వచ్చేసి ఇక్కడ పై అధికారి ఉంటాడు, మా ఇన్స్పెక్టర్లు ఉంటారు, వాళ్ళతోటి ఏ విధమైన సమస్య వచ్చినా కానీ కూడా ఏదన్నా అడిగి తెలుసుకోవాల్సిన అవసరం పబ్లిక్ ఉన్నది. ఈ ఏజెంట్ వ్యవస్థ అనేది లేదు, ఇది పబ్లిక్ మాత్రమే దీనికి అలవాటు పడుతున్నారు. అది మానుకోవాల్సిందిగా నేను వాళ్ళకి సూచనలు ఇస్తున్నాను. మరి మేము మాత్రం ఇక్కడ గేటు లోపలికి ఎవరైనా కానీ కూడా అప్లికేషన్ విత్ అప్లికెంట్ మాత్రమే ఎంట్రీ చేస్తున్నాము. మరి రోజు మా యొక్క సిబ్బంది కూడా ఆ పని చేస్తూ ఉన్నారు. ప్రతి జిల్లాలో కూడా ఈ యొక్క చేపట్టడం జరుగుతుంది. గతంలో నుంచి ఇది నిరంతరంగా ఉన్నది. కాకపోతే కొంత మా సిబ్బంది కొరత వల్ల కూడా కొంచెం అవగాహన లేకుండా కూడా కొంచెం అదవుతున్నది. అయినా కానీ కూడా ఇటువంటి ఫిర్యాదులు వచ్చినా కానీ కూడా మేము ఇమీడియట్గా ఫిర్యాదు తీసుకొని కూడా వాళ్ళ పరిష్కారం చేస్తున్నాము. నేను సందేశం ఇచ్చేది ఒకటే పబ్లిక్, ఇప్పుడు ఆన్లైన్ సర్వీసెస్ అయిపోయింది, టీ యాప్ పోలియో వచ్చింది, మనం నేరుగా ఆన్లైన్లో కూడా ప్రపంచవ్యాప్తంగా అనేది కూడా టీ యాప్ పోలియో కూడా అందుబాటులో వచ్చింది. ఎన్నో ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి మనకి. ఇప్పుడు టీ యాప్ పోలియో ద్వారా కూడా చాలామంది చేస్తున్నారు. మరి నేను ప్రజలకు చెప్పేది ఒకటే, మీరు ఆన్లైన్లో చేసుకుంటే చాలా మీకు బెనిఫిట్స్ ఉంటాయి, మీకు మంచి టైం కూడా కలిసి వస్తుంది. మరి ఏజెంట్ అనేది వ్యవస్థ ఎప్పుడో పోయింది. మీరు ఏజెంట్ అనే పదం అనేది ఇప్పటిదాకా మీరు తీసుకురావడానికి వాళ్ళని ప్రోత్సహించొద్దు, మీరు గురి కావద్దు. వాళ్ళకి డబ్బులు ఇచ్చి మీరు అనవసరంగా బాధపడతారు. కొన్ని ఫిర్యాదులకు అంతే కూడా మీరు ఎందుకు వెళ్ళారండి, అట్లా చేయకూడదు, మీరు నేరుగా వచ్చేసి మీరు ఆన్లైన్లో చేసుకోవాలి. ఏమైనా ఉంటే మా దగ్గర హెల్ప్ డెస్క్ కూడా ఉన్నది, హెల్ప్ డెస్క్తో వాళ్ళతో కూడా ఏదైనా సజెషన్ తీసుకొని కూడా పోయి మీరు నేరుగా చేసుకోవచ్చు. సెల్ ఫోన్లో ద్వారా కూడా చేసుకోవచ్చు, ఆన్లైన్లో ద్వారా చేసుకోవచ్చు. ఎవరైనా కంప్యూటర్ ఉన్నా కానీ కూడా ఏదైనా చేసుకోవచ్చు. ఇప్పుడు మీ సేవ ఈ సేవలు కూడా ఉన్నాయి, అక్కడ కూడా పోయి చేసుకోవచ్చు. ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నా కానీ కూడా మరి ఈ రకంగా వారు అలవాటు పడ్డారంటే ఇది కరెక్ట్ కాదు. ఇది ఇప్పుడు మనం తీరు మారుతున్నది, ఇదంతా వ్యవస్థ కూడా మారుతున్నది కాబట్టి పబ్లిక్ కూడా మారవలసిన అవసరం చాలా ఉన్నది. సార్ మరొక లాస్ట్ ప్రశ్న సార్, ఈ యొక్క వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఆన్లైన్ వ్యవస్థ ప్రారంభమైంది కదా, మన తెలంగాణలో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయా మొత్తం టోటల్లీ? ఇప్పుడు ఆన్లైన్లో ఇప్పుడు టోటల్గా కాబోతున్నది. మరి కొన్ని లోపాల వల్ల కూడా కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా కొంచెం డిలే అవుతున్నది. ఈ రాను కూడా ఇప్పుడు మొత్తం ఆన్లైన్ అవుతుంది. కొన్ని రోజులలో మొత్తం ఏదైతే ఇతర రాష్ట్రాల్లో ఉన్నదో మన తెలంగాణ రాష్ట్రం కూడా ఆ రకంగా కూడా డిజిటల్ వ్యవస్థ కూడా రాబోతున్నది. థ్యాంక్ యూ సార్. ఏదేమైనా ఆర్టీఓ కార్యాలయానికి లోనికి ప్రైవేటు వ్యక్తులను ఆహ్వానించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటికైనా ప్రజలు వాహనదారులు తమ యొక్క ఒక సర్టిఫికేట్ల కొరకు వారు ఆన్లైన్లో నమోదు చేసుకొని నేరుగా కార్యాలయానికి వచ్చి తమ పనులు ముగించుకోవాలని చెప్పని DTC పురుషోత్తం గారు చెప్తున్నారు. కెమెరామ్యాన్ బాలుతో రాజేంద్ర ప్రసాద్, ఆంధ్రప్రభ, వరంగల్.